తాండూరు పట్టణ సమీపంలోని కోకట్ రోడ్డు మార్గంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, మహాపుష్పార్చన, పుష్పాభిషేకం, వేద మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు సాగాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మూల విరట్టుకు వివిధ రకాల సుగంధ పుష్పాలతో అద్భుతమైన పుష్పాభిషేకం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సాయిబాబా విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భజనలు, సాయినామ స్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకుంది. ఈ వేడుకల్లో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి ముఖ్యంగా పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పార్చన చేసి తాండూరు పట్టణ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహత్తర సేవకు పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ యాదవ్ దాతగా సహకరించారు. ఆయన అందించిన సహకారంతో వందలాది మంది భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శంకర్ యాదవ్ సేవలను అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఆ బాబాని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది దాతల సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున గురు పౌర్ణమి వేడుకలు జరుపుకున్నందుకు ఆ గుడి యాజమాన్యానికి వాళ్ళకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే భక్తులందరూ ఆ బాబా ఆశీస్సులు పొందడం జరిగింది, అలాగే తాండూరు పట్టణం కూడా ఆ సాయిబాబా ఆశీస్సులతోనే సస్యశ్యామలంగా ఉండి ఇంకా వర్షాలు కురవాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల లోపల ఇంకా సగం వర్షాకాలం అయిపోవస్తుంది, కానీ ఇంతవరకు వర్షాలు కురవని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బాబా ఆశీస్సులతో ఇప్పటికైనా తాండూరు పట్టణంలో ఎక్కువ వర్షాలు కురిసి
సాయినాథ్ మహారాజ్ की जय। గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా తాండూరులోని కోకట్ రోడ్ మార్గంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలప్మెంట్స్ అధినేత గౌరవనీయులు శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈనాటి గురు పౌర్ణమి వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు ప్రముఖులు అంతా కూడా హాజరై షిరిడి సాయినాథుడి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు అన్నదానాన్ని స్వీకరించినందుకు భక్తశ్రేయ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు। ఆ సాయినాథుని కృప ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన ప్రభువు సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ గారికి ఆ సాయినాథుడు ఆశీస్సులు మెండుగా పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వ్యాస పౌర్ణమి అనగానే గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి వేదాలు రాసినటువంటి వ్యక్తి వేదవ్యాసుడు కాబట్టి వ్యాస పౌర్ణమిగా మనం ఈరోజు గురు పౌర్ణమిగా నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ నిర్వహించుకోవడంలో శంకర్ యాదవ్ అన్న ఈరోజు తాండూరు పట్టణంలోని సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమములు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। అందరూ కూడా ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం శంకరన్న నిర్వహించడం జరుగుతుంది। అన్న అంటేనే మనకు తెలుసు ఏంటిది, అమ్మలోని అక్షరము నాన్నలోని నాక్షరము ఈ రెండున కలిపితేనే అన్న వస్తుంది। కాబట్టి అన్న అంటేనే మనకు అమ్మ నాన్న కలిగే ఎంత గొప్పదో అంత ప్రేమగా అన్న ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ మరియు అన్ని కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ యొక్క సాయిబాబా కృప ఎల్లవేళలా అన్నపైన ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ వర్షాలు బాగా పడి రైతులు కూడా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆ సాయిబాబా కృప అందరిపైన ఉండాలని ఫోటో స్టార్ట్ తీసుకో ఒక్క నిమిషం చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।